హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇట్స్ మై బర్త్డే వ్లాగ్ అండి. ఎస్, నా బర్త్డే వచ్చేసి మార్చ్ 22 అండ్ చష్విక బర్త్డే వచ్చేసి మార్చ్ 24. సో జస్ట్ 2 days గ్యాపే కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముందుగానే వచ్చేసారనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా బర్త్డేకి ఉన్నారు కాబట్టి అందరం కలిసి నైట్ డిన్నర్కి వెళ్ళామన్నమాట. హస్బెండ్ వచ్చేసి చందానగర్లో ఉన్న రస్యూమ్ రెస్టారెంట్లో టేబుల్ అయితే బుక్ చేసేసారు. రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది అండ్ బెలూన్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు. రెస్టారెంట్ అంతా కూడా లైవ్ ప్లాంట్స్తో డెకరేట్ చేశారు. లైక్ బనానా ట్రీసే కనిపిస్తున్నాయి ఎక్కువగా అండ్ అవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే యాంబియన్స్ చాలా బాగా నచ్చింది అండ్ నేనైతే మెనూ తీసుకొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ మా చష్వికకి అయితే హై చైర్ వచ్చేసింది. తనైతే హై చైర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు, స్పూన్తో ఆడుకుంటూనే ఉందన్నమాట. అండ్ మేమందరం ఇలా సెటిల్ డౌన్ అయి కూర్చున్నాము. అండ్ మా వదిన అన్నయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళైతే నిజాంపేటలో ఉంటారు. ఒక 5 to 10 minutes టైం పడుతుందని చెప్పేశారు. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఫుడ్ రెడీ అయ్యి వచ్చేలోపు వాళ్ళైతే రీచ్ అయిపోతారు. ఈలోగా మా చష్విక కొంచెం క్రాంకీగా ఉంటే వాళ్ళైతే బెలూన్స్ ఇచ్చారు. అండ్ నాకు ఇక్కడ మెయిన్ బాగా నచ్చింది ఏంటి అని అంటే, ఈ రెస్టారెంట్ వాళ్ళు ఎవ్రీ చైల్డ్కి వాళ్ళు ఒక డ్రాయింగ్ బుక్ అండ్ క్రేయాన్స్ ఇస్తారంట. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి ఇస్తారంట. ఇది వాళ్ళు నీట్గా డ్రాయింగ్ వేసుకుంటూ అట్లా ఎంగేజ్ అయి ఉంటారు, డిస్టర్బెన్స్ అనేది ఉండదు అని చెప్పేసి. ఈ స్టన్నింగ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి లావీ లూక్స్ బ్రాండ్ నుంచి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గిఫ్ట్ ఆఫ్ మై హస్బెండ్ నా బర్త్డే కోసము. నా ఫేవరెట్ కలర్ రెడ్ అనమాట. నాకైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చేసింది. అండ్ మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా రెస్టారెంట్కి రీచ్ అయిపోయారు. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత సెటిల్ డౌన్ అయిపోయాము. అండ్ ఈలోగా మా ఫుడ్ కూడా వచ్చేసింది. మేమైతే మా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసేస్తున్నాము. నా బర్త్డే స్పెషల్ సందర్భంగా మా చష్విక అయితే ఈరోజు నాన్ వెజ్ అయితే టేస్ట్ చేసేసింది. అండ్ నెక్స్ట్ కటింగ్ అనమాట. మా హస్బెండ్ కేక్ కటింగ్ కూడా రెస్టారెంట్లోనే ప్లాన్ చేశారు. రెస్టారెంట్ వాళ్ళు అయితే సాంగ్ ప్లే చేశారనమాట. ఇలా ఫ్యామిలీ అందరితో కూడా ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఎవ్రీ టైం వాళ్ళందరూ ఊర్లో ఉంటారు, బట్ ఈసారి చష్విక బర్త్డే 2 days గ్యాప్తో ఉండడం వల్ల వాళ్ళందరూ ముందుగా ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చేసి మా మదరు, మీకు ఇప్పటి వరకు పరిచయం చేయలేదు కదా. ఆ తర్వాత కార్తీక్ అనమాట, మా అల్లుడు, నా కోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. ఆ తర్వాత మా వదిన కూడా చూశారు కదా. ఇది వచ్చేసి మా అత్తమ్మ, ఇంతకుముందు వ్లాగ్స్లో చూసుంటారు. అండ్ ఇది వచ్చేసి మా డాడీ అనమాట. హోమ్ టూర్ వ్లాగ్లో చూసుంటారు మా డాడీని. అండ్ ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా ఉన్నారు. ఇది వచ్చేసి మా సాయిత్రి నాన్నమ్మ. తిన్నని కూడా మీరు వేరే వ్లాగ్స్లో చూసుంటారు. ఆ వ్లాగ్స్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి మా అన్నయ్య అనమాట. ఇలా జరిగిందండి మా బర్త్డే సెలబ్రేషన్స్. మీకు గనక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.